వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనకు ఒక మాస్ అప్డేట్ చెప్పబోతుంది అనమాట. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే అసలు మన బాక్స్ ఆఫీస్లో మొగడాడు అసలు ఏంటంటే ఎవరు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటారు, ఎవరు సినిమాకి ఎక్కువ కలెక్షన్ వస్తుంది అంటే అందరూ చెప్పేసరికి మనకి ప్రభాస్ పేరు అనమాట. అంతేకాకుండా డైరెక్టర్ ఎవరు మంచి వాళ్ళు అని చెప్పి అడిగితే మాత్రం రాజమౌళి తర్వాత మనకి సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఏంటంటే యానిమల్ సినిమా చూసిన తర్వాత మన సందీప్ రెడ్డి వంగకి హైప్ అనేది ఎక్కడికో పెరిగిపోయింది అనమాట. అప్పటికి కూడా మన సందీప్ రెడ్డి వంగకి యానిమల్ తీసినప్పుడు ఎన్నో ఆటంకాలన్నీ కూడా ఎదురైనాయి అనమాట. అంటే కొన్ని సీన్లు కట్ చేయాలి అది ఇదని చెప్పేసి అన్నమాట. కానీ తను అవేమీ కూడా పట్టించుకోకుండా తను తీసినట్టయితే థియేటర్లో రిలీజ్ చేశాడు అనమాట. కాబట్టి తనకైతే అంత పేరు రావడమే జరిగింది అనమాట. జనాలందరికీ కూడా సందీప్ రెడ్డి వంగ అంటే కూడా ఒక అభిమానం అనేది చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి సందీప్ రెడ్డి వంగ మనకి త్వరలో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ అయితే చేయబోతున్నాడు కదా. ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అనమాట. చిన్నది కాదు, ఒక బాంబే అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు వరకు మన ఇండియాలో మాట్లాడుకుందాం. మొత్తం మనకేంటంటే వరల్డ్ వైడ్ కనుక మాట్లాడుకున్నట్లే టాప్ హీరో ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? నేనైతే ఒక పేరు చెప్తాను అనమాట. ఆయన మీ అందరికి తెలిసి ఉంటుంది. తన వచ్చేసరికి కొరియన్ అనమాట. మా డాంగ్ సింకో అని చెప్పేసి తన పేరు అనమాట. అంటే పేరు తెలియక చేతి మీద అయితే రాసుకున్నాను. మా డాంగ్ సింకో అని తన పేరు అనమాట. తనని కొరియాలో దాదాపు మెగాస్టార్ అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట. దాదాపు తన బాడీ కట్అవుట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. తను కనుక ఒక పంచ్ ఇచ్చాడు అనుకోండి దాదాపు అవతన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా పడిపోతుంది అనమాట. అసలు కొరియాలో కూడా మనకి సినిమాలన్నీ కూడా అంత ఎక్కువగా చూడరు, కానీ తనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉన్నమాట. ఆల్రెడీ మన తెలుగు వాళ్ళకి కూడా తను చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఏంటంటే తను కనుక సినిమాలో చాలా సినిమాలు చేసాడు. చేసిన ప్రతి సినిమాలను కూడా పోలీస్ క్యారెక్టర్ కింద చేసాడు అనమాట. కాకపోతే విలన్ తినని ఎంత గట్టి కొట్టినా కానీ అది మనకి ఎంత టూ మచ్ కింద కూడా కనిపించదు. అలాంటి ఒక ఫేమస్ వ్యక్తి అసలు మన ప్రభాస్ గారితో పాటు కలిసి నటించబోతున్నాడు అనమాట. అంటే ఏంటంటే ఫేమస్ అంటే తను ఫేమస్ కాకపోతే తను వరల్డ్ వైడ్ కాబట్టి తనకి మంచి పేరు ఉందన్నమాట. తన సినిమా వచ్చింది అంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ వాడు ఎగబడి కొనుక్కుంటాడు అనమాట. అంత క్లిక్ అవుతాయి, మంచి కలెక్షన్ బాక్స్ ఆఫీస్ అనమాట. తన బాడీ కూడా చెప్పాలంటే మన ప్రభాస్ గారి లాగా ఏంటంటే తనని ఇప్పుడు మన ప్రభాస్ గారు స్పిరిట్ మూవీలో పెట్టే అంటే పని చేస్తున్నాడు అని చెప్పి సందీప్ రెడ్డి వంగ తనని మన ప్రభాస్ గారు స్పిరిట్ మూవీలో పెట్టబోతున్నాడు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. అసలు ఒకవేళ ఉంటే కనుక బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందని చెప్పుకోవచ్చు. మనకి ప్రభాస్ గారు అంటే విలన్ కింద తను ఉంటాడంట మనకి ప్రభాస్ గారు. అదేవిధంగా ఈ యొక్క మెగాస్టార్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా సంబంధించి ఆ మెగాస్టార్ ఇద్దరు కానీ ఫైట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళలో మెయిన్గా ఉండేది ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ని కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ కొనాలంటే ఒక 4-5 షాపులు తిరిగి కంపేర్ చేసి ఎక్కడ తక్కువ రేటుకి వస్తే అక్కడే మనం అయితే పర్చేస్ చేస్తామన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకి బయట షాప్ కీపర్స్ ఎవరు కూడా మనకి తక్కువ ప్రైస్కి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కాకపోతే మనకి ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో మింత్రా ఇటువంటి వెబ్సైట్స్లో ఏంటంటే మనకి మిడ్ నైట్ ఆఫర్స్ అనేవి అయితే రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ మిడ్ నైట్ ఆఫర్స్లో మనకి దాదాపు 100 రూపాయలకి వచ్చే వస్తువు దాదాపు ఇక్కడ 50-60 రూపాయలకి రావడం అయితే జరుగుతుంది. ఇవి మీలో చాలా మంది చూడాలి, చాలా మంది కొనాలి అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే నైట్ అంతా కూడా మేలుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి దానికి మీరైతే చెక్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే మనకి టెలిగ్రామ్లో డీల్స్ గురు అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఉందన్నమాట. ఆ పేజ్లో జాయిన్ అయిపోయి దాంట్లో జాయిన్ అయిపోవడం వల్ల ప్రీమియం డీల్స్ అనమాట. అంటే తక్కువ ప్రైస్కి ఏవైతే వస్తాయో వాటినే వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అక్కడి నుంచి ఈజీగా పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు కూడా మనీ అనేది అయితే సేవ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అంటే తనకి అంత ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట. మన సందీప్ రెడ్డి వంగ కూడా మంచిగా అయితే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆల్రెడీ 2 సినిమాలు తీసాడు, హిట్ కొట్టాడు 2 సినిమాలు కూడాను. అది కూడా యానిమల్ మూవీతో పెద్ద హిట్ కొట్టాడు అనమాట. అది మూవీ అంతమందికి ఏంటంటే అది ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అనమాట. కానీ ఆ మూవీ కూడా చాలాసార్లు చూశారు, కొన్ని జోయా సీన్స్ కోసం చూసారనమాట. కానీ స్పిరిట్ మూవీ అయితే చాలా బాగుండబోతుంది. అంటే స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు ఒక పోలీస్ క్యారెక్టర్లో ఉండబోతున్నారని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్. మనకి ఏంటంటే తను ఏమో అదే మన కొరియా మెగాస్టార్ ఎవరైతే ఉన్నారో తనైతే విలన్ కింద ఉండబోతున్నాడు అనమాట. ఇద్దరికి కూడా ఒక ఫైట్ కానీ సీక్వెల్ కానీ ఏమైనా పెడితే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. అసలు తనకు సంబంధించిన వీడియోస్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అంటే మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல